తెలుగు రాష్ట్రాల్లో క్రిస్మస్ వేడుకలు ఘనంగా జరిగే క్రిస్మస్ పర్వదినాన క్రైస్తవులు భక్తి ప్రవత్తులతో జరుపుకున్నారు. లోక రక్షకుడిగా గుర్తింపు పొందిన యేసు ప్రభు జన్మదినం సందర్భంగా ఈ పండుగను వైభవంగా నిర్వహించారు. ప్రపంచ ప్రసిద్ధిగాంచిన మెదక్లోని కేథడ్రల్ చర్చిలో వేడుకలు అంబరాన్ని అంటాయి. మెదక్లో క్రిస్మస్ ప్రార్థనలు అత్యంత వైభవంగా జరిగాయి. పలు ప్రార్థనా మందిరాల్లో ప్రత్యేక ఆరాధనలు నిర్వహించారు. మత ప్రబోధకులు క్రీస్తు సందేశాలను భక్తులకు ఉపదేశించారు. క్రీస్తు జననం లోకానికి వెలుగు అంటూ దైవ సందేశాన్ని అందించారు. క్రైస్తవ విశ్వాసులు పురవీధుల్లో సువార్త ప్రకటనలు చేశారు. దేవుని నామాన్ని ఘన పరుస్తూ ఊరేగింపు నిర్వహించారు. క్రీస్తు గీత ఆలాపనలతో చర్చిల ప్రాంగణాలు మారుమోగాయి. శాంతి సందేశాన్ని భక్తులకు పాస్టర్లు వినిపించారు. క్రిస్మస్ పండుగ సందర్భంగా వివిధ ప్రాంతాల్లోని చర్చిలు విద్యుత్ వెలుగులతో కళకళ్లాడాయి. క్రిస్మస్ వేడుక సందర్భంగా పలు చోట్ల సాంస్కృతిక ప్రదర్శనలు నిర్వహించారు. భక్తుల తాకిడితో చర్చిలన్నీ కిటకిటలాడాయి. పలు చోట్ల బాలయేసు ప్రతిమలు, పశువుల పాకలు పలువురిని ఆకట్టుకున్నాయి. ప్రార్థనాలయాల్లో ప్రముఖులు కేకులు కట్ చేయగా మరికొన్ని చోట్ల సేవా కార్యక్రమాలు నిర్వహించారు. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ సతీమణి ఆనా కొణిదల ఓ అనాథాశ్రమంలో చిన్నారులతో కలిసి సందడి చేశారు. టీడీపీ నేత లోకేష్ కు సీఎం జగన్ చెల్లి వైఎస్ షర్మిల క్రిస్మస్ కానుక పంపి రాజకీయ వర్గాలను ఆశ్చర్యపరిచారు. వైసీపీ పాలనపై టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు ఆగ్రహం చెందారు. ఏపీలో అరాచక పాలన సాగుతుంది అన్నారు. రాష్ట్రంలో అరాచకాలు సృష్టించిన జగన్ ను ప్రజలు క్షమించరు అని చెప్పారు. పలువురు వైసీపీ నేతలు తెలుగుదేశం పార్టీలో చేరిన సందర్భంగా చంద్రబాబు మాట్లాడారు. వైసీపీ ప్రభుత్వ పాలనలో అన్ని వర్గాల ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని అన్నారు. భూమి తమదో కాదో అని ఇకపై ప్రతి ఒక్కరూ ప్రతిరోజు చెక్ చేసుకోవాలని చంద్రబాబు సూచించారు. రాష్ట్రంలో భూమి దొంగలు ఎక్కువయ్యారు అని ఆరోపించారు. ఇసుక అక్రమ రవాణా కోసం ఏకంగా కృష్ణానదిలోనే రోడ్డు నిర్మించారు అని చంద్రబాబు ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. జగన్ సినిమా అయిపోయింది అని ఎద్దేవా చేశారు. అందుకే వైసీపీ నుంచి రాజకీయ వలసలు ప్రారంభమయ్యాయి అన్నారు. ప్రజలు జగన్ ని మార్చాలని నిర్ణయించినప్పుడు ఇక ఎమ్మెల్యేలను బదిలీ చేస్తే ఏం లాభమని ఎద్దేవా చేశారు. మద్యపాన నిషేధం చేయకపోతే ఓటు అడగనన్న వ్యక్తి ఇప్పుడు ఏమయ్యాడు అని చంద్రబాబు ప్రశ్నించారు. రాష్ట్రంలో పరిశ్రమలన్నీ పారిపోయాయి అని అన్నారు. రాష్ట్రంలో ఏ ఒక్కరికి ఉద్యోగం రాలేదని ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. విశాఖలోనే 40,000 కోట్ల భూ కబ్జాలు జరిగాయని వివరించారు. ఆ భూ దందాలని 22A నిబంధన ఉల్లంఘించి జరిగాయని ఆరోపించారు. ఓట్ల దొంగలు వచ్చి బతికున్న వారిని చంపేస్తున్నారని దుయ్యబట్టారు. కలెక్టర్లు, ఎస్పీలతో సీఎం రేవంత్ రెడ్డి సమావేశమయ్యారు. సందర్భంగా పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. ప్రజాపాలన మెరుగు కోసం ప్రత్యేక చర్యలు చేపట్టాలి అని సూచించారు. 6 గ్యారంటీల అమలు యంత్రాంగాన్ని గ్రామస్థాయికి తీసుకువెళ్లేందుకు కీలక సూచనలు ఇచ్చారు. ప్రజా సమస్యల పరిష్కారానికి అత్యంత ప్రాముఖ్యత ఇస్తున్నట్లు రేవంత్ వెల్లడించారు. ఈ నెల 28వ తేదీ నుంచి జనవరి 6వ తేదీ వరకు ప్రజాపాలన నిర్వహిస్తున్నట్లు సీఎం రేవంత్ రెడ్డి తెలిపారు. రాష్ట్రంలోని అన్ని గ్రామాలు, మున్సిపల్ వార్డుల్లో సభలు నిర్వహిస్తామని అన్నారు. ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు సభలు నిర్వహిస్తామని అన్నారు. ఐటీ మంత్రికి అడ్వైజర్ గా రిటైర్డ్ ఐఏఎస్ అధికారి పిపి ఆచార్య ఉంటారని చెప్పారు. ప్రభుత్వ సలహాదారుగా రిటైర్డ్ చీఫ్ సెక్రటరీ ఎస్కే జోషిని నియమిస్తున్నట్లు తెలియజేశారు. ప్రజాపాలన అందిస్తాము అనే హామీతో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం ఆ దిశగా తొలి అడుగు వేస్తోంది. గత ప్రభుత్వ లోపాలను సరిదిద్దడంతో పాటు తాము ప్రకటించిన 6 గ్యారంటీల అమలుపై ప్రత్యేక శ్రద్ధ కనబర్చాలని సూచించారు. ప్రభుత్వ యంత్రాంగాన్ని గ్రామస్థాయికి తీసుకువెళ్లేందుకు ప్రత్యేక పర్యవేక్షణ అవసరమని కలెక్టర్లు, ఎస్పీలకు సీఎం రేవంత్ సలహా ఇచ్చారు. పాలనా వ్యవస్థలో అత్యంత కీలకమైన కలెక్టర్లతో సీఎం సమావేశం కావడం ఇదే తొలిసారి. బీఆర్ఎస్ సర్కార్ హయాంలో తీవ్ర వివాదాస్పదమైన ధరణి పోర్టల్తో సహా వివిధ అంశాల్లో దిద్దుబాటు చర్యలపై లోతైన చర్చ జరిగినట్లు తెలుస్తోంది. ఇకపై గ్రామాల్లో కూడా ప్రజావాణి వినేందుకు ప్రభుత్వం సిద్ధమవుతోంది. ఏపీ సీఎం వైఎస్ జగన్ కు ఆయన చెల్లెలు షర్మిల షాక్ ఇచ్చారు. తన రాజకీయ చతురతతో కలవరపరిచారు. జగన్ ఊహించని రీతిలో ఆయన ప్రత్యర్థికి షర్మిల గిఫ్ట్ పంపారు. టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ కు షర్మిల క్రిస్మస్ కానుకలు పంపించి జగన్నే కాకుండా రాజకీయ పక్షాలను ఆశ్చర్యపరిచారు. ఈ మేరకు నారా లోకేష్ ట్వీట్ చేశారు. కానుక పంపిన షర్మిలకు కృతజ్ఞతలు తెలియజేశారు. నారా కుటుంబం తరపున ఆమెకు క్రిస్మస్ కొత్త ఏడాది శుభాకాంక్షలు తెలియజేశారు లోకేష్. షర్మిల గిఫ్ట్ రాజకీయ వర్గాల్లో తీవ్ర ఆసక్తిని రేపింది. మొదటి వరకు సీఎం జగన్ తో అత్యంత సన్నిహితంగా మెలిగే ప్రశాంత్ కిషోర్ ఇప్పుడు టీడీపీ అధినేత చంద్రబాబుతో కలిసి పనిచేసేందుకు ఆసక్తి చూపడం వైసీపీ వర్గాల్లో కలకలం రేపుతోంది. ఇదే సమయంలో జగన్ చెల్లెలైన షర్మిల లోకేష్ కు క్రిస్మస్ గిఫ్ట్స్ పంపడం మరింత సంచలనం సృష్టించింది. ఆయన కూడా తక్షణమే ధన్యవాదాలు చెబుతూ పోస్ట్ చేయడం సర్వత్రా ఆసక్తిగా మారింది. సొంత అన్న జగన్ తో షర్మిలకు చాలా కాలంగా పొసగడం లేదు. ముఖాముఖాలు చూసుకునే పరిస్థితి లేదు. ఇప్పుడు ఆమె లోకేష్ ను సోదరుడిగా భావించి క్రిస్మస్ బహుమతులు పంపడం, ఆయన కూడా సానుకూలంగా స్పందించడం రాజకీయ వర్గాల్లో గుబులు రేపుతోంది. అధినేత చంద్రబాబు నివాసంలో యాగాలు, హోమాలు ముగిశాయి. ఉండవల్లిలోని చంద్రబాబు నివాసంలో 3 రోజుల పాటు శతజయంతి పారాయణ, ఏకోత్తర వృద్ధి
మహాచండీ యాగాన్ని చేశారు. సుదర్శన నరసింహ హోమాన్ని అత్యంత వైభవంగా నిర్వహించారు. చంద్రబాబు తన సతీమణి భువనేశ్వరితో కలిసి 3 రోజుల పాటు హోమాలు, ప్రత్యేక పూజలు చేశారు. పూర్ణాహుతితో యజ్ఞ క్రతువును వేద పండితులు ముగించారు. అనంతరం చంద్రబాబు దంపతులకు వేద పండితులు ఆశీర్వచనాలు పలికారు. రాష్ట్రం సుభిక్షంగా ఉండాలని, ప్రజలందరికీ మేలు జరగాలని ఈ సందర్భంగా చంద్రబాబు దంపతులు ఆకాంక్షించారు. గుంటూరుకు చెందిన వేద పండితులు పి శ్రీనివాసాచార్యుల పర్యవేక్షణలో 40 మంది ఋత్వికులు యాగ హోమాలను నిర్వహించారు. కార్యక్రమంలో టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు, టీడీపీ నేతలు దేవినేని ఉమా, ధూళిపాళ్ల నరేంద్ర కుమార్, కొల్లు రవీంద్ర, బోండా ఉమా నారాయణ, కన్నా లక్ష్మీనారాయణ తదితరులు హాజరయ్యారు. సత్యసాయి జిల్లా మడకసిరి తహసీల్దార్ సంచలన వ్యాఖ్యలు చేశారు. మంత్రులు, ఉన్నతాధికారుల పర్యటనకు ఖర్చు అయ్యే లక్షల రూపాయల కోసం లంచాలు తీసుకోక తప్పడం లేదు అంటూ వ్యాఖ్యానించారు. ఓ రైతుపై చిందులు వేశారు. భూ సమస్య పరిష్కారంలో కింది స్థాయి రెవెన్యూ అధికారి తమకు అన్యాయం చేశాడు అని మెళవాయి పంచాయతీకి చెందిన ఓ రైతు తహసీల్దార్ ముర్షావలి వద్ద మొరపెట్టుకున్నాడు. అవతలి వ్యక్తి నుంచి లంచం తీసుకుని తనకు అన్యాయం చేశాడని రైతు గోడు వినిపించాడు. దీనికి స్పందించిన తహసీల్దార్, మంత్రులు, ఉన్నతాధికారులు వస్తే లక్షలాది రూపాయలు ఖర్చవుతుందని చెప్పారు. దానికి లంచాల రూపంలో కాకుండా మా జీతంలో నుంచి ఖర్చు పెట్టేలా అంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు. అంతేకాదు, ఓ మంత్రి మడకసిర పర్యటనకు వస్తే 1,75,000 రూపాయలు ఖర్చు అయిందని వివరించారు. ఇదంతా ప్రభుత్వం నుంచి రాదన్నారు. ప్రస్తుతం ఈ వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్ అయ్యింది. తెలంగాణను విఫల రాష్ట్రంగా చూపించేందుకు కాంగ్రెస్ ప్రభుత్వం ప్రయత్నిస్తోంది అని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ విమర్శించారు. 9.5 ఏళ్ల పాలనపై బీఆర్ఎస్ శ్వేత పత్రాన్ని ఆయన విడుదల చేశారు. బీఆర్ఎస్ ప్రగతి ప్రస్థానంపై కేటీఆర్ పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ ఇచ్చారు. తెలంగాణ భవన్ లో శ్వేతపత్రానికి కౌంటర్ గా శ్వేతపత్రం విడుదల చేశారు. గత పాలకులు తెలంగాణను విధ్వంసం చేశారు అంటూ మాజీ మంత్రి కేటీఆర్ మండిపడ్డారు. శ్వేతపత్రాల పేరుతో అబద్దాలు చెప్తున్నారని మండిపడ్డారు. విధ్వంసం నుంచి వికాసం వైపు, సంక్షోభం నుంచి సమృద్ధి వైపు రాష్ట్ర ప్రయాణం కొనసాగింది అని తెలియజేశారు. గత 10 ఏళ్ల బీఆర్ఎస్ ప్రగతి ప్రస్థానం భారతదేశ చరిత్రలోనే సువర్ణ అధ్యాయంగా నిలిచింది అన్నారు. సమైక్య పాలకులకు తొత్తులుగా మారారని ఆరోపించారు. కాంగ్రెస్ విడుదల చేసిన శ్వేతపత్రంలోని అప్పులపై కేసీఆర్ కీలక వ్యాఖ్యలు చేశారు. శ్వేతపత్రంలో కాంగ్రెస్ చూపిన అప్పులన్నీ అబద్దమని కేటీఆర్ అన్నారు. తెలంగాణ అప్పులు 3.17 కోట్లు ఉంటే కాంగ్రెస్ 6,71,757 కోట్లుగా చెబుతోంది అని ఫైర్ అయ్యారు. సివిల్ సప్లై నుంచి విద్యుత్ వరకు అన్ని తప్పుల తడకగా చూపించారు అని కేటీఆర్ మండిపడ్డారు. అసెంబ్లీలో తమకు మాట్లాడే అవకాశం ఇవ్వకుండా చివరికి వాయిదా వేసుకుని పోయారు అని ధ్వజమెత్తారు. ఓట్ల బంది చెమటతో రాష్ట్రాన్ని అభివృద్ధి చేసుకున్న తీరును వివరించేందుకే ఈ శ్వేతపత్రం విడుదల చేశాము అని కేటీఆర్ పేర్కొన్నారు. ప్రజాపాలన పర్యవేక్షణకు జిల్లాలకు ఇన్ఛార్జి మంత్రులను తెలంగాణ సర్కార్ నియమించింది. ప్రతిష్టాత్మకంగా ఈ కార్యక్రమాన్ని చేపట్టాలని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఉమ్మడి 10 జిల్లాలకు 10 మంది మంత్రులను ఇన్ఛార్జీలుగా నియమించింది. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతకుమారి ఉత్తర్వులు జారీ చేశారు. ప్రజల సమస్యలను తెలుసుకుని వాటిని పరిష్కరించడానికి ప్రభుత్వం ప్రజాపాలన కార్యక్రమాన్ని ప్రారంభించాలని నిర్ణయించింది. కార్యక్రమాన్ని ఎప్పటికప్పుడు పర్యవేక్షించడంతో పాటు ప్రజలకు న్యాయం జరిగేలా ఇన్ఛార్జి మంత్రులు కృషి చేయాలని ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. జిల్లాలో ప్రభుత్వ కార్యక్రమాలు, ప్రజాపాలన వంటి వాటిని ఇన్ఛార్జి మంత్రులు పర్యవేక్షించాలని సూచించారు. కరీంనగర్ జిల్లాకు ఉత్తమ్ కుమార్ రెడ్డి, మహబూబ్ నగర్ జిల్లాకు దామోదర్ రాజనరసింహన్ నియమించారు. ఖమ్మం జిల్లాలో కోమిటిరెడ్డి వెంకటరెడ్డి, వరంగల్ జిల్లాకు పొంగిరెడ్డి శ్రీనివాస్ రెడ్డిని ఎంపిక చేశారు. రంగారెడ్డి జిల్లాకు శ్రీధర్ బాబు, హైదరాబాద్ జిల్లాకు పొన్నం ప్రభాకర్ ను ఇన్ఛార్జి మంత్రిగా నియమించారు. మెదక్ జిల్లాకు కొండ సురేఖ, ఆదిలాబాద్ జిల్లాకు సీతక్క, నల్లగొండ జిల్లాకు తుమ్మల నాగేశ్వరరావును ఎంపిక చేశారు. నిజామాబాద్ జిల్లాను జూపల్లి కృష్ణారావును ఇన్ఛార్జిగా నియమిస్తున్నట్లు ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. తెలుగుదేశం ప్రశాంత్ కిషోర్ మధ్య సఖ్యత కుదిరింది. చంద్రబాబు ప్రశాంత్ కిషోర్ భేటీ రాజకీయ వర్గాల్లో ఆసక్తిని రేపెత్తింది. రానున్న అసెంబ్లీ ఎన్నికల్లో వ్యూహకర్తగా పనిచేసేందుకు ప్రశాంత్ కిషోర్ 3 నెలల నుంచి ఆసక్తి కనబరుస్తున్నారు. గతంలో చంద్రబాబుతో, లోకేష్ తో భేటీ అయిన ప్రశాంత్ కిషోర్ తాజాగా చంద్రబాబు నివాసానికి చేరుకుని భేటీ అయ్యారు. టీడీపీ తరఫున రానున్న ఎన్నికల్లో సోషల్ మీడియా, పబ్లిసిటీ, క్యాంపెయిన్, సర్వేలు చేసేందుకు అంగీకారం కుదిరింది అని తెలుస్తోంది. హైదరాబాద్ లో మరోసారి చంద్రబాబుతో భేటీ అయిన తర్వాత ప్రశాంత్ కిషోర్ పని ప్రారంభమవుతోంది అనే ప్రచారం ఊపందుకుంది. ప్రశాంత్ కిషోర్ చంద్రబాబుతో భేటీ అయిన సందర్భంగా తాజా రాజకీయ పరిణామాలపై చర్చలు కొనసాగాయి. జగన్ ప్రభుత్వం పనితీరుపై పీకే టీం గమనించిన, అధ్యయనం చేసిన అంశాలు చర్చకు వచ్చాయి. ప్రభుత్వ విధానాలపై యువత తీవ్ర అసంతృప్తిగా ఉందని ఇరువురు అభిప్రాయపడ్డారు. వచ్చే ఎన్నికల్లో ఈ ప్రభావం కనిపిస్తోంది అన్నారు. నిరుద్యోగం, ధరలు, విద్యుత్ ఛార్జీలు, పన్నుల బాదుడు ప్రభావం తీవ్రంగా ఉంటుంది అన్నారు. దళితులు, బీసీలపై దాడులు ఆయా వర్గాలను వైసీపీకి దూరం చేశాయి అన్నారు. 1-2 మినహా మంత్రులు అందరికీ 0 మార్కులే అని పీకే వివరించినట్లు తెలియజేశారు. ఏపీ వ్యవసాయ శాఖ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి సొంత ఇలాకాలో సాగునీటి కష్టాలు తీవ్రమయ్యాయి. నెల్లూరు జిల్లా నాగుల వెల్లటూరులో సాగునీటి కోసం రైతులు రోడ్డెక్కారు. రోడ్డుపై బైఠాయించి నిరసన తెలియజేశారు. సోమశిల జలాశయం నుంచి దక్షిణ కాలువకు నీరు విడుదల చేసేంత వరకు ఆందోళన కొనసాగిస్తాము అన్నారు.
రోడ్డుపైనే వంటవార్పు నిర్వహించారు. పురుగు మందుల డబ్బాలు చేతబట్టి రైతులు హల్చల్ చేశారు. నీరు విడుదల చేయకుంటే ఆత్మహత్యలు చేసుకుంటామని హెచ్చరించారు. చేజర్ల మండలంలోని నాగుల వెల్లటూరు, వెదనపర్తి, చిన్నగోపవరం, పెదగోపవరం, లలితానగర్, ఎర్రగొట్లపల్లి, గార్లపాడులో సుమారు 10,000 ఎకరాల్లో వరి సాగవుతోంది. అధికారులు వీటిని నీటిని విడుదల చేస్తాము అని చెప్పడంతో నారుమళ్లు పోశారు. వరి నార్లు పోశాక ఐఏసీబీ సమావేశం నీటి కేటాయింపులు లేకపోవడంతో రైతులు ఆందోళన చేశారు. గ్రామాలకు నీళ్లు తరలించేందుకు ప్రజాప్రతినిధులు విముఖత చూపుతున్నారు అని రైతులు ఆరోపిస్తున్నారు. గత 10 రోజుల కిందట రోడ్డుపై బైఠాయించి ఆందోళన చేపట్టగా అధికారులు నీటిని విడుదల చేస్తామంటూ హామీ ఇచ్చారు. కానీ ఇప్పటి వరకు సాగునీటిని విడుదల చేయలేదు అని రైతులు ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తున్నారు. చేజర్ల మండలానికి కూతవేడు దూరంలో జలాశయం ఉన్నా నీటిని విడుదల చేయడం లేదు అని రైతులు మండిపడుతున్నారు. దిగువన ఉన్న గ్రామాలకి సాగునీటిని మళ్లిస్తున్నారు అని ఆరోపించారు. తామేమి పాపం చేశామని ప్రశ్నిస్తున్నారు. అంగన్వాడీ సిబ్బంది సమ్మె 13వ రోజు దాటింది. రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళనలు, ధర్నాలు, నిరసన ప్రదర్శనలు, దీక్షలు కొనసాగాయి. విశాఖపట్నం జీవీఎంసీ ఎదుట గాంధీ విగ్రహం వద్ద అంగన్వాడీలు నిరసన తెలియజేశారు. ఒంటికాలపై నిల్చొని సుమారు గంట పాటు నిరసన తెలియజేశారు. హామీలు అమలు చేసే వరకు ఆందోళన కొనసాగిస్తామని అన్నారు. శ్రీకాకుళం జిల్లాలో అంగన్వాడీ కార్యకర్తలు సిఐటియు నేతలతో కొవ్వొత్తులతో ర్యాలీ చేపట్టారు. ఇప్పటికైనా ప్రభుత్వం తమ సమస్యలు పరిష్కరించాలని నినాదాలు చేశారు. విజయనగరం జిల్లాలో సర్కారు వైఫల్యాన్ని ఎండగట్టారు. తమకు పనికిరాని ఫోన్లు, నాసిరకం చీరలు ఇచ్చారని ధ్వజమెత్తారు. ప్రభుత్వం యూనిఫామ్ గా ఇచ్చిన చీరలను రోడ్డుపై ఉంచి వాటిపై మొబైల్ ఫోన్లు పెట్టి పూలు చల్లుతూ మంత్రాలు చదివారు. ప్రభుత్వం తమపై నిరంకుశంగా వ్యవహరిస్తోంది అని ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. పార్వతీపురం, మన్యం జిల్లాలో అంగన్వాడీలు వినూత్న పద్ధతిలో నిరసన తెలియజేశారు. కళ్లు మూసుకుని ఒంటికాలపై నిలబడి నిరసన తెలియజేశారు. పట్టణంలో కొవ్వొత్తులతో ఆందోళన చేపట్టారు. వైసీపీ సర్కార్ తీర్పు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. పాలకొండలోనూ కొవ్వొత్తుల ర్యాలీ నిర్వహించారు. అంగన్వాడీ ఉద్యమానికి ప్రజా సంఘాల నాయకులు సంఘీభావాన్ని తెలియజేశారు. నెల్లూరు జిల్లాలోని నెల్లూరు వెంకటేశ్వరపురం సెంటర్లో అంగన్వాడీలు కొవ్వొత్తులతో ప్రదర్శన చేపట్టారు. వారికి అఖిల భారత ప్రజాతంత్ర మహిళా సమైక్య మద్దతు తెలియజేసింది. జిల్లాలోని ఆత్మకూరు, కావలి, కొవ్వూరు తదితర ప్రాంతాల్లోని కొవ్వొత్తుల ప్రదర్శన నిర్వహించారు. ఏపీలో ఆర్థిక అరాచకం రాజ్యమేలుతోంది అని అఖిలపక్ష పార్టీలు ధ్వజమెత్తారు. భవిష్యత్తులో దీనిపై న్యాయ పోరాటం చేయాలని నిర్ణయించారు. అందుకు అధికారులను బాధ్యులను చేయాలని భావించారు. 11 లక్షల కోట్ల అప్పును ఏం చేశారో ఏపీ ప్రభుత్వం ప్రజలు చెప్పాల్సిన సమయం ఆసన్నమైంది అని అఖిలపక్ష నేతలు అభిప్రాయపడ్డారు. ఏపీలో ఆర్థిక అరాచకం రాజ్యమేలుతోందా అనే అంశంపై విజయవాడలో ఆంధ్రప్రదేశ్ ప్రొఫెషనల్స్ ఫోరం రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించింది. ఈ సమావేశానికి అఖిలపక్ష పార్టీలతో పాటు పలు ప్రజా సంఘాలు ప్రతినిధులు హాజరై రాష్ట్ర ప్రభుత్వ ఆర్థిక విధానాలపై తీవ్ర విమర్శలు చేశారు. ఇప్పటికే జగన్ 11 లక్షల కోట్లు అప్పు చేశారని సిపిఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ ధ్వజమెత్తారు. అప్పు చేసిన సొమ్ము ఏం చేశారో చెప్పాలి అని డిమాండ్ చేశారు. 2,60,000 కోట్లు ప్రజలకు పంచితే మిగతా సొమ్ము ఏమైందో ప్రభుత్వం సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. సీఎం తన సొంత జిల్లాను కూడా అభివృద్ధి చేసుకోలేదు అని విమర్శించారు. కాంగ్రెస్ రాష్ట్ర అధ్యక్షుడు గిడుగు రుద్రరాజు మాట్లాడుతూ ఎటువంటి ఆదాయం లేని కార్పొరేషన్లకు బ్యాంకులు పెద్ద మొత్తంలో రుణాలు ఎలా ఇచ్చాయి అని ప్రశ్నించారు. కాంట్రాక్టర్ల బిల్లులు చెల్లింపుల విధానం సరిగ్గా లేదు అన్నారు. ఛత్తీస్గఢ్ లోని దంతెవాడలో ఎన్కౌంటర్ జరిగింది. పోలీసు బలగాలు మావోయిస్టుల మధ్య కాల్పులు జరిగాయి. ఈ కాల్పుల్లో 3 మావోయిస్టులు చనిపోయారు. కాటికల్వర్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఈ ఘటన చోటు చేసుకుంది. దబ్బకున్న గ్రామ సమీపంలోని కొండపై కాల్పులు చోటు చేసుకున్నాయి. ఈ ఆపరేషన్ లో జిల్లా రిజర్వ్ గార్డ్, బస్తర్ ఫైటర్లు పాల్గొన్నారు. ఈ విషయాన్ని బస్తర్ రేంజ్ ఐజీ సుందర్ రాజ్ తెలియజేశారు. దంతెవాడ సుక్మా అంతర్ జిల్లా సరిహద్దుల్లో ఈ ఆపరేషన్ జరిగింది అన్నారు. తుమక్పల్ దబ్బకున్న పరిధిలోని అటవీ ప్రాంతంలో ఈ ఆపరేషన్ జరిగినట్లు ఆయన తెలియజేశారు. మావోయిస్టుల వైపు నుంచి కాల్పులు ఆగిపోయిన అనంతరం పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు. అటవీ సమీప ప్రాంతాల్లో పోలీసులకు 3 మృతదేహాలు లభించాయి. పేలుడు పదార్థాలు, ఆయుధాలు గుర్తించినట్లు ఐజీ తెలియజేశారు. మావోయిస్టుల కోసం గాలిస్తున్నట్లు తెలియజేశారు. మృతి చెందిన మావోయిస్టుల వివరాలు తెలియాల్సి ఉంది అన్నారు. ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత రేవంత్ రెడ్డి పలు కీలక నిర్ణయాలు తీసుకుంటున్నారు. అందులో భాగంగానే అధికారులను బదిలీ చేస్తున్నారు. తెలంగాణలో 7 సీనియర్ అధికారులు బదిలీ అయింది. బదిలీ అయిన వారిలో 6 ఐఏఎస్ ఆఫీసర్లు, 1 ఐపీఎస్ అధికారి కూడా ఉన్నారు. బదిలీల పర్వంపై రాష్ట్ర ప్రభుత్వం ప్రధాన కార్యదర్శి శాంతికుమారి ఉత్తర్వులు జారీ చేశారు. రవాణా శాఖ కమిషనర్ గా జ్యోతి బుద్ధప్రకాష్ ను నియమించారు. ఎక్సైజ్ కమిషనర్ గా ఈ శ్రీధర్ ను నియమించారు. టీఎస్ఐఐసి ఎండీగా అదనపు బాధ్యతలు అప్పగించారు. రంగారెడ్డి జిల్లా కలెక్టర్ గా ఉన్న భారతి హోల్కేరిని సాధారణ పరిపాలనా శాఖలో రిపోర్ట్ చేయాలి అని ఆదేశించారు. రంగారెడ్డి జిల్లా కలెక్టర్ గా గౌతమ్ ను నియమించారు. ఇంటర్ బోర్డు కార్యదర్శిగా శృతి ఓజాకు బాధ్యతలు అప్పగించారు. గిరిజన సంక్షేమ శాఖ డైరెక్టర్ గా ఈవి నరసింహారెడ్డిని నియమించారు. పౌర సరఫరాల శాఖ కమిషనర్ గా డిఎస్ చౌహాన్ నియమితులయ్యారు. కాంగ్రెస్ ప్రభుత్వం అందించే 6 గ్యారంటీలకు తెల్ల రేషన్ కార్డే అర్హత అని మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి ప్రకటించారు. 6 గ్యారంటీలకు సంబంధించి ఈ నెల 28 నుంచి జనవరి
6 వరకు దరఖాస్తులు స్వీకరిస్తామని అన్నారు. సచివాలయంలో సీఎం సమావేశం వివరాలను మంత్రి పొంగులేటి వెల్లడించారు. 6 గ్యారంటీలకు సంబంధించిన దరఖాస్తులను ముందుగా ప్రజలకు అందిస్తాము అన్నారు. ఈ నెల 28 నుంచి జనవరి 6 వరకు గ్రామ సభల ద్వారా దరఖాస్తులు తీసుకుంటామని చెప్పారు. గ్రామ సభల్లో అర్హులు అధికారులకు దరఖాస్తులు అందజేయాలని సూచించారు. ప్రజలు దరఖాస్తులు ఇచ్చిన తర్వాత అధికారులు ఒక రసీదు ఇస్తారు అని చెప్పారు. ఇందిరమ్మ పాలనలో అధికారులే ఇంటి వద్దకు వెళ్లి దరఖాస్తు స్వీకరిస్తున్నారని అన్నారు. గూడెంలో 10 ఇళ్లు ఉన్నా అధికారులే వెళ్లి దరఖాస్తు తీసుకోవాలని ఆయన సూచించారు. దరఖాస్తుల స్వీకరణ ప్రక్రియ పూర్తయిన తర్వాత వారు ఏ పథకానికి అర్హులో అధికారులు నిర్ణయిస్తారని పొంగులేటి చెప్పారు. గ్రామ సభలకు వచ్చేవారు ఇబ్బంది పడకుండా సౌకర్యాలు కల్పించాలని అధికారులకు సీఎం ఆదేశించారు. గ్రామ సభల నిర్వహణకు కావాల్సిన నిధులను సీఎం విడుదల చేశారు. గతంలో కలెక్టర్ల సదస్సు ఉంటే కేవలం సీఎం చెప్పింది అధికారులు విని వెళ్లిపోయేవాళ్లని, ఇప్పుడు అలా కాదు అన్నారు. ప్రభుత్వ పనితీరుపై కలెక్టర్లు, ఎస్పీల అభిప్రాయాలు తీసుకున్నామని తెలియజేశారు. కాంగ్రెస్ పార్టీ ప్రకటించిన 6 గ్యారంటీల్లో 2 ఇప్పటికే అమలు చేశామని అన్నారు. గతంలో 33% మహిళలు ఆర్టీసీ బస్సులో ప్రయాణించగా నేడు 58% పైగా పెరిగింది అని వివరించారు. కరోనా విజిలెన్స్ ఉంటే వేసుకోవాలని దేశంలో కరోనా కేసులు కలవర పెడుతున్నాయి. ఒక్క రోజులో 656 కేసులు నమోదయ్యాయి. కేరళలో కరోనాతో ఒకరు మృతి చెందారు. దేశంలో మొత్తం యాక్టివ్ కేసుల సంఖ్య 3742కు పెరిగింది అని కేంద్ర ఆరోగ్య శాఖ ఆదివారం తెలియజేసింది. ఇందులో దాదాపు 3000 కేసులు కేరళలోనే ఉన్నాయి. JN1 వేరియంట్ వేగంగా వ్యాప్తి చెందుతున్నప్పటికీ దానివల్ల తీవ్రమైన ఇన్ఫెక్షన్లో ముప్పు లేదు అని ఎయిమ్స్ మాజీ డైరెక్టర్ సీనియర్ పల్మనాలజిస్ట్ డాక్టర్ రణదీప్ గులేరియా పేర్కొన్నారు. JN1 కోసం అదనపు డోస్ వ్యాక్సిన్ అవసరం లేదు అని SARS-CoV-2 జీనోమిక్స్ కన్సార్షియం చీఫ్ డాక్టర్ NK అరోరా తెలియజేశారు. 60 ఏళ్లు దాటిన వారు, దీర్ఘకాలిక వ్యాధులకు చికిత్స తీసుకుంటున్న వారు అప్రమత్తంగా ఉండాలి అని సూచించారు. విశాఖ జిల్లాలో కొత్తగా 11 మందికి కరోనా వైరస్ సోకినట్లు అధికారులు నిర్ధారించారు. భూపాలపల్లిలో జిల్లాలో ఒకే కుటుంబానికి చెందిన 6గురికి కోవిడ్ పాజిటివ్ గా నిర్ధారణ అయింది. గణపురం మండలం గాంధీనగర్ కు చెందిన 62 ఏళ్ల మహిళకు ఇటీవల కరోనా సోకగా ఆమె కుటుంబీకులు 4గురికి RT-PCR పరీక్షలు చేశారు. వారికి పాజిటివ్ గా నిర్ధారణ అయింది. కాకినాడ జిల్లా పెద్దాపురంలో కోవిడ్ కేసులు కలకలం రేపాయి. కాండ్రకోటకు చెందిన మహిళకు ఆయాసం ఎక్కువగా ఉండడంతో వైద్య పరీక్షలు చేశారు. ఆమెకి కోవిడ్ పాజిటివ్ వచ్చింది. కాకినాడ ప్రభుత్వ ఆసుపత్రిలో ఐసోలేట్ చేసి చికిత్స అందిస్తున్నారు. చిన్నబ్రహ్మదేవంలో 6 నెలల బాలుడికి కోవిడ్ పాజిటివ్ గా నిర్ధారణ అయింది. వైసీపీ ఎంపీలపై సీఎం జగన్ ఆగ్రహం చెందారు. తన అనుమతి లేకుండా విందుకు వెళ్లిన నేతలపై ఫైర్ అయ్యారు. తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ఢిల్లీలో ఇటీవల విందు ఏర్పాటు చేశారు. తన అనుమతి లేకుండా విజయసాయిరెడ్డి, పెద్దిరెడ్డి మిథున్ రెడ్డి తో సహా పలువురు వైసీపీ ఎంపీలు హాజరు కావడంపై సీఎం జగన్మోహన్ రెడ్డి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. సీఎం జగన్ ను తాడేపల్లి క్యాంపు కార్యాలయంలో విజయసాయిరెడ్డి, మిథున్ రెడ్డి కలిశారు. రేవంత్ ఇచ్చిన విందుకు ముందస్తు అనుమతి లేకుండా ఎలా వెళ్లారు అని తీవ్ర అసహనాన్ని వ్యక్తం చేశారు. రాజకీయంగా ఎలాంటి సంకేతాలు వెళ్తాయని మండిపడ్డారు. సీఎం తీరును కొందరు ఎంపీలు ఆక్షేపిస్తున్నారు. ఇంత చిన్న విషయానికి ఆగ్రహం వ్యక్తం చేయడం ఏమిటని గొణుక్కుంటున్నారు. ఢిల్లీలో జరిగిన పరిణామాలు, రేవంత్ పార్టీకి ఎందుకు హాజరు కావాల్సి వచ్చిందో జగన్ కు మిథున్ రెడ్డి వివరించారు. రేవంత్ రెడ్డి విందు ఇచ్చిన నాడే విజయసాయిరెడ్డి ఢిల్లీలో వైసీపీ ఎంపీలకు పార్టీ ఇచ్చారు. ఈ పార్టీ తర్వాత నేరుగా రేవంత్ వద్దకు వైసీపీ ఎంపీలు వెళ్లారు. ఈ వ్యవహారంపై దుమారం రేగడంతో వైసీపీ శిబిరంలో అంతర్గత చర్చ జరుగుతోంది. నల్గొండ జిల్లా తిరుమలగిరి మండలంలో దారుణం జరిగింది. కొంపల్లికి చెందిన ఎనిమల సాయిని కొందరు గుర్తు తెలియని వ్యక్తులు హత్య చేశారు. తల, మొండెం వేరు చేసి నల్గొండలోని రైలు పట్టాలపై పడేశారు. సాయి మృతదేహాన్ని గమనించిన స్థానికులు పోలీసుల సహాయంతో అతని కుటుంబానికి అప్పగించారు. చేతికొచ్చిన కొడుకు చనిపోవడంతో తల్లిదండ్రులు కన్నీరు మున్నీరుగా రోధిస్తున్నారు. సాయి మృతిపై అనుమానం వ్యక్తం చేసిన కుటుంబ సభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. అనుమానాస్పద మృతికి కింద పోలీసులు కేసు దర్యాప్తు చేపట్టారు. మరోవైపు సాయి హత్యకు ప్రేమ వ్యవహారమే కారణమై ఉండొచ్చు అని బంధువులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్ చదువుతున్న సాయి అదే క్లాసులోని యువతితో ప్రేమలో ఉన్నట్లు సమాచారం. ఈ విషయం తెలిసిన యువతి బంధువులే సాయిని హత్య చేసి ఉంటారని సాయి తరపు బంధువులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. సాయిని హత్య చేసిన వారిని కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేస్తున్నారు. అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేయాల్సిన స్థానాలపై జనసేన కసరత్తు ప్రారంభించింది. నియోజకవర్గాల్లో బలాబలాలపై జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఆరా తీశారు. మంగళగిరిలోని పార్టీ కార్యాలయంలో జనసేన నేతలతో భేటీ అయ్యారు. వివిధ జిల్లాలోని 20 నియోజకవర్గాలకు చెందిన నేతలతో పవన్ ఇప్పటికే సమాలోచనలు జరిపారు. పార్టీ పరిస్థితిపై సమాచారం తెలుసుకున్నారు. విశాఖపట్నం, తూర్పు గోదావరి, పశ్చిమ గోదావరి, కృష్ణా, గుంటూరు, నెల్లూరు, అనంతపురం, చిత్తూరు జిల్లాలో ఎంపిక చేసిన నియోజకవర్గాల నేతలతో పవన్ ప్రత్యేకంగా భేటీ అయ్యారు. మరికొన్ని నియోజకవర్గాల నేతలను త్వరలో పిలిపించి మాట్లాడనున్నారు. సంక్రాంతిలోపు సీట్ల సర్దుబాటు పూర్తి చేసి ఎన్నికల రంగంలోకి దూకాలి అని అటు టీడీపీ, ఇటు జనసేన పార్టీలు భావిస్తున్నాయి. జనసేనకు బలమున్న నియోజకవర్గాల్లో క్షేత్రస్థాయి పరిస్థితి, పార్టీ సంస్థాగత నిర్మాణం, నేతల పనితీరు వంటి అంశాలపై పవన్ ఆరా తీశారు. వచ్చే వారంలో మరోమారు చంద్రబాబు, పవన్ కళ్యాణ్ మధ్య భేటీ జరిగే అవకాశం ఉంది అని పక్షాల నేతలు చెబుతున్నారు.
ప్రముఖ సినీ నటుడు నిర్మాత బండ్ల గణేష్ కీలక వ్యాఖ్యలు చేశారు. బీఆర్ఎస్ పై సెటైర్లు వేశారు. కేటీఆర్ ను ఉద్దేశించి వ్యంగ్య అస్త్రాలు చేశారు. పవర్ లేని వాళ్లకు పవర్ ప్రెజెంటేషన్ ఎందుకు సార్ అని ప్రశ్నించారు. వార్తల్లో వ్యక్తిగా నిలిచే బండ్ల గణేష్ గతంలోనూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. రేవంత్ అంగీకరిస్తే ఆయన కథలో బయోపిక్ తీస్తాను అని గతంలో ప్రకటించారు. WFI మాజీ అధ్యక్షుడు బీజేపీ ఎంపీ బ్రిజ్ భూషణ్ శరణ్ సింగ్ కీలక ప్రకటన చేశారు. రెజ్లింగ్ వ్యవహారాల నుంచి తాను రిటైర్మెంట్ తీసుకుంటున్నట్లు చెప్పారు. భారత రెజ్లింగ్ సమైక్య నూతన ప్యానెల్ ను కేంద్రం సస్పెండ్ చేసిన సమయంలో ఈ ప్రకటన చేశారు. కొత్తగా ఎన్నికైన ప్యానెల్ WFI బాధ్యతలు చూసుకుంటుంది అన్నారు. వచ్చే ఏడాది లోక్సభ ఎన్నికలతో పాటు ఇతర అనేక బాధ్యతలు తనపై ఉన్నాయి అన్నారు. బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డాతో సమావేశమైన అనంతరం బ్రిజ్ భూషణ్ ప్రకటన విడుదల చేశారు. తాను 12 ఏళ్ల పాటు రెజ్లింగ్ కు సేవలు అందించానని వివరించారు. ప్రస్తుతం నేను రెజ్లింగ్ నుంచి రిటైర్మెంట్ తీసుకున్నాను అని చెప్పారు. క్రీడలతో తన సంబంధాన్ని తెంచుకుంటున్నట్లు చెప్పారు. WFI వ్యవహారాలను కొత్తగా ఎన్నికైన సంఘం చూసుకుంటుంది అన్నారు. క్రీడా రాజకీయాలకు దూరంగా తాను ఉంటాను అని బ్రిజ్ భూషణ్ తెలియజేశారు. దక్షిణాది రాష్ట్రాలపై కాంగ్రెస్ గురిపెట్టింది. రానున్న లోక్సభ ఎన్నికల్లో 45కు పైగా సీట్లు గెలుచుకోవాలని ఆ పార్టీ నిర్ణయించింది. అందుకోసం వ్యూహ రచన చేయాలని కాంగ్రెస్ అధిష్టానం భావిస్తోంది. తెలంగాణలో కనీసం 10 సీట్లు, కేరళలో గతంలో మాదిరిగా 15 సీట్లు, తమిళనాడులో 8, కర్ణాటకలో గత ఎన్నికల్లో కేవలం 1 సీటే దక్కినప్పటికీ ఈసారి 15 సీట్లు సాధించాలి అని పథకం రచన చేస్తోంది. తమిళనాడులో DMK గతంలో మాదిరిగా తమకు 10 సీట్లు కేటాయించే అవకాశం ఉందని కాంగ్రెస్ నేతలు భావిస్తున్నారు. వాటిలో కనీసం 8 గెలవాలి అనే ఆశాభావంతో కాంగ్రెస్ ఉంది. ఇక కీలక రాష్ట్రాలను ప్రజాబలం ఉన్న నాయకుల భుజస్కంధాలపై పెట్టాలి అని పార్టీ అధ్యక్షుడు ఖర్గే యోచిస్తున్నట్లు సమాచారం. తెలంగాణలో పార్టీని అత్యధిక స్థానాలు గెలిపించే బాధ్యతను సీఎం రేవంత్ రెడ్డితో పాటు ఆయన సారథ్యంలో సీనియర్ మంత్రులుగా ఉన్న నేతలకు అప్పగించారు అని భావిస్తున్నారు. కర్ణాటక బాధ్యతలను సీఎం సిద్ధారామయ్య, డిప్యూటీ సీఎం టీకే శివకుమార్ కు, కేరళ బాధ్యతలను స్థానిక నేతలు సుధాకరన్, సతీశన్ కు ఇవ్వాలి అనుకుంటున్నట్లు తెలుస్తోంది. కేరళ సీనియర్ నేత రమేష్ చెన్నితాల రాష్ట్ర వ్యవహారాల్లో జోక్యం చేసుకోకుండా ఆయనకు అత్యంత కీలకమైన మహారాష్ట్ర బాధ్యతలను అధిష్టానం అప్పచెప్పింది. తెలంగాణపై బీజేపీ ప్రత్యేక దృష్టి సారించింది. లోక్సభ ఎన్నికల్లో మెజారిటీ స్థానాలు కైవసం చేసుకోవాలి అని బీజేపీ జాతీయ నాయకత్వం నిర్ణయించింది. అందుకు అవసరమైన కార్యాచరణను కేంద్ర హోంమంత్రి అమిత్ షా పర్యవేక్షిస్తారు అని పార్టీ వర్గాలు తెలియజేశాయి. ఈ నెల 28న హైదరాబాద్ వచ్చి రాష్ట్ర పార్టీ ముఖ్య నేతలు, వివిధ నియోజకవర్గాల సీనియర్ నేతలతో షా సమావేశం కానున్నారు. ముందుగా నిర్ణయించిన షెడ్యూల్ ప్రకారం పార్టీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా ఈ సమీక్ష నిర్వహించాల్సి ఉంది. ఇటీవల అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా తలెత్తిన కొన్ని ఇబ్బందికర పరిణామాల నేపథ్యంలో ఎంపీ అభ్యర్థులను ప్రకటించే అంశాన్ని అమిత్ షా సమీక్షించనున్నారు అని బీజేపీ ముఖ్య నేత ఒకరు తెలియజేశారు. ఈసారి అభ్యర్థుల ఎంపిక పక్కాగా ఉండబోతోంది అని చెప్పారు. మరోవైపు ఎంపీ టికెట్ల కోసం పోటీ పడుతున్న కొంతమంది సీనియర్ నాయకులు పార్టీ అధిష్టానానికి పరస్పరం ఫిర్యాదు చేసుకున్నారు. ఇటీవల అసెంబ్లీ ఎన్నికల్లో కొంతమంది కాంగ్రెస్ కు మద్దతుగా ప్రచారం చేశారు అని, అందువల్లే కొన్ని నియోజకవర్గాల్లో డిపాజిట్లు కూడా దక్కలేదు అని పేర్కొన్నారు. ఇందుకు సంబంధించిన ఆధారాలను వారు జాతీయ నాయకత్వానికి నివేదించారు అని సమాచారం. టికెట్ల కేటాయింపులో గందరగోళం సృష్టించే వారిపై అప్రమత్తంగా ఉండాలని పలువురు సీనియర్ నాయకులు బీజేపీ నాయకత్వాన్ని కోరారు. గతంలో ఎమ్మెల్యే టికెట్ల కేటాయింపులో గందరగోళం సృష్టించిన వారు ఇప్పుడు ఎంపీ టికెట్ల విషయంలోనూ అలాగే చేసేందుకు ప్రయత్నిస్తున్నారు అని చెప్పారు. ఆసీస్ పై తొలిసారి భారత మహిళల జట్టు విజయం సాధించింది. టెస్ట్ క్రికెట్ చరిత్రలో అద్వితీయమైన విజయాన్ని అందుకుంది. ముంబై వేదికగా జరిగిన మ్యాచ్లో ఆధిపత్యం ప్రదర్శించింది. సమిష్టిగా పోరాడిన భారత జట్టు విజయ కేతాన్ని ఎగురవేసింది. భారత అమ్మాయిలు అద్భుత ఆట తీరును పలువురు క్రీడాభిమానులు ప్రశంసించారు. మొన్న ఇంగ్లాండ్ ను భారీ తేడాతో ఓడించిన టీమిండియా నిన్న ఆసీస్ పై తొలిసారి టెస్టులో విజయం సాధించింది. ముంబైలోని వాంకడే స్టేడియంలో జరిగిన ఏకైక టెస్టు మ్యాచ్ ను భారత్ 8 వికెట్ల తేడాతో గెలుచుకుంది. దీంతో ఆసీస్ తో తలపడిన 11 టెస్టుల్లో టీమిండియాకి ఇదే తొలి విజయం. ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ గా స్నేహ్ రాణా నిలిచింది. అలాగే ఆస్ట్రేలియాతో జరిగిన ఏకైక టెస్ట్ లో టీమిండియా ఘన విజయం సాధించింది. ఓవర్ నైట్ 233/5 స్కోర్ తో రెండో ఇన్నింగ్స్ ను ప్రారంభించిన ఆసీస్ 261 పరుగులకే ఆల్అౌట్ అయింది. దీంతో 75 పరుగుల విజయ లక్ష్యంలో బరిలోకి దిగిన భారత్ 2 వికెట్ల నష్టంతో విజయ తీరాలకు చేరింది. స్మృతి మంధాన, జెమీమా రోడ్రిగ్స్ క్రీజ్ లో ఉండి గెలిపించారు. షఫాలి వర్మ 4, రిచా ఘోష్ 13 పరుగులు చేశారు. ఆసీస్ బౌలర్లు కిమ్ గార్డెన్ చెరో వికెట్ పడగొట్టారు.